హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు నేను ఈ వీడియోలో జుజుట్సు కైసెన్ మాడ్యూల్ చాప్టర్ 20ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎవరైతే ఈ మాంగాని ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ చాప్టర్ రిలీజ్ అవ్వగానే ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో పెడతా. సో ఈ వీడియో చూసి మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానెల్‌లో కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. జుజుట్సు కైసెన్ మీద చాలా వీడియోస్ చేశా. ఆల్రెడీ జుజుట్సు కైసెన్ యానిమే మీద ఒక వీడియో చేశా. ఇప్పటిదాకా ఈ యానిమే చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఈ వీడియోని ఒకసారి చూడండి. అలాగే జుజుట్సు కైసెన్ జీరో మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన సీజన్ 3 కలింగ్ గేమ్స్ గురించి కూడా రూల్స్ ఎలా ఉంటాయి, ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అని ఒక వీడియోలో మొత్తం నీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ప్రెజెంట్ సీజన్ 3కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నా వీడియోస్ చూసాక మీకు క్లియర్ అయిపోతాయి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోకి లైక్ చేసుకుంటే వెంటనే ఎక్స్‌ప్లనేషన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ చాప్టర్ లో మనం డాబ్రా కంబ్యాక్ అయితే చూసాం. ఒక పెద్ద అటాక్ చేశాక డాబ్రా తన కాళ్ళని బ్యాటిల్ మధ్యలో ఫస్ట్ టైం రివర్స్ కర్స్ టెక్నిక్ యూజ్ చేసి హీల్ చేసుకుంటాడు. అండ్ ఇంకో పక్క సుమేరియన్స్ హ్యూమన్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటే మన జుజుట్సు కైసెన్ మెయిన్ క్యారెక్టర్ యూజీ ఎటడోరి ఎంట్రీ ఇస్తాడు. ఇంకా రాగానే తన పీర్సింగ్ బ్లడ్ టెక్నిక్ తో అందరినీ నాక్ చేసేస్తాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో మరి నెక్స్ట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేస్తే మనం లాస్ట్ చాప్టర్ లో మీనో యూజిని చూసి షాక్ అవుతున్న మూమెంట్ చూస్తాం. ఇంకా కట్ చేస్తే యూజీ కోసం మీనో ఎంత కష్టపడి వెతుకుతాడో మనం చూస్తాం. తను తన టీము చాలా కష్టపడి వెతుకుతారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగే యూజీ ఎక్కడున్నాడో తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కరు. అది ఎవరో కాదు, ఎక్స్ ఫస్ట్ గ్రేడ్ సార్సరర్ అవాయిడ్ టోడో అని మీనో తెలుసుకుంటాడు. కానీ ఇప్పుడు టోడో ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలీదు, యూజీకి తప్ప. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఫస్ట్ కనిపెట్టాలో మీనోకి అసలు అర్థం కాదు. గైస్ ఇక్కడ మనకి టోడో బ్రతికే ఉన్నాడని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మరి చూడాలి ఫ్యూచర్ చాప్టర్స్ లో తను కూడా ఉంటాడో లేదో. సో మొత్తానికి యూజీ మీనోకి దొరికాడు. ఇంకా మీనో యూజీ ఒకరినొకరు చూసుకున్న వెంటనే బిల్డింగ్ లోపల నుంచి ఒక సుమేరియన్ తన యాక్స్ తో యూజీని అటాక్ చేస్తాడు. అప్పుడు మనోడు సింపుల్ గా ఒక చేత్తో ఆ యాక్స్ ఆపేసి ఆ సుమేరియన్ని భయపడకు, నువ్వు చావోలే అని సింపుల్ గా ఒక బ్లాక్ ఫ్లాష్ ఇస్తాడు. సో గైస్ చూసారుగా యూజీ ఎంత పవర్ఫుల్ అయిపోయాడో. బ్లాక్ ఫ్లాష్ ని ఒక నార్మల్ పంచ్ లాగా యూజ్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసే పవర్ కి వెళ్ళిపోయాడు. ఇంకా సుమేరియన్ బిల్డింగ్స్ అన్ని బద్దలు కొట్టుకొని ఎక్కడో పడిపోతాడు. అండ్ ఇంకో పక్క ఒక సుమేరియన్ ని జస్ట్ తన పిడికిలు బిగించి బ్లడ్ పాయిజన్ తో రక్తం కక్కేటట్లు చేసి నాక్ చేసేస్తాడు. అండ్ బిల్డింగ్ లో యూజీ ఏలియన్స్ ఒక్కరిని అటాక్ చేస్తే బాగోదని సార్సరర్స్ ని కూడా అటాక్ చేస్తాడు. అంటే బేసిక్ గా ఫైట్ ఆపడానికి రెండు గ్రూప్స్ ని చంపకుండా నాక్ చేసి పడేస్తాడు. ఇంకా మీనోకి యూజీని చూసిన తర్వాత చాలా కోపం వస్తుంది. అప్పుడు వెంటనే యూజీ మీద అరుస్తాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇంత లేటుగా వస్తావా, నీ వల్ల యూకాకి చావు బ్రతుకుల్లో ఫైట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే వెంటనే యూజీ ఐ డోంట్ కేర్ అని అంటాడు. సో ఇక్కడ యూజీ ఎందుకు అలా అంటాడంటే తన పాత ఐడెంటిటీ గురించి పట్టించుకోవడం ఆపేస్తాడు. దాని అర్థం ప్రపంచం యూజీ ఎటాడోరీని ఇంకా శాశ్వతంగా మర్చిపోవాలి అనుకుంటాడు. సో గైస్ ఆలోచించండి, యూజీకి ఇప్పుడు ఒక 90 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. సో మరి తన గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన కర్స్ వల్ల తను ఇంకా బ్రతికే ఉన్నాడు. అలా తను డిప్రెషన్ ఫేజ్ లోకి కూడా వెళ్ళిపోయాడు. అండ్ ఈ ఇమ్మోర్టాలిటీ అనేది చాలా పెద్ద శాపం లాంటిది. సో ప్రెసెంట్ యూజీ ఏ సైడ్ తీసుకోదలుచుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫైట్ తనది కాదు. ఆల్రెడీ తను ఫైట్ చేసే డేస్ అన్ని అయిపోయాయి. కాబట్టి తను ఎటువైపు సపోర్ట్ చేయదలుచుకోలేదు. అందుకే ఈ ఫైట్ తనది కాదని ఫీల్ అవుతాడు. సో ప్రెసెంట్ తన బాధ్యత వచ్చేసి హెల్ప్ చేయడం కాదు, బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం. అందుకే మీనోకి ఒక మాట ఇస్తాడు. సెన్పై గ్రాండ్ చిల్డ్రన్ అంటే యూటా గ్రాండ్ చిల్డ్రన్ సుర్గి ఇంకా యూకా ఫైట్ చేస్తే మిగతా చెత్త నేను క్లియర్ చేస్తా, ఎవరు వాళ్ళ ఫైట్ కి అడ్డు రాకుండా చూస్తా. సో టోక్యోలో బయటపడుతున్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కర్సెస్ ని నేను చూసుకుంటా అని యూజీ అంటాడు. అది మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకో పక్క మహారోగాకి డాబ్రాకి ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ రివర్స్ కర్స్ టెక్నిక్ ని డాబ్రా నేర్చేసుకున్నాడు కాబట్టి ఈసారి ఒక డెసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే ఎలాగని ఈ పాజిటివ్ ఎనర్జీని తన అటాక్స్ లో మింగిల్ చేయాలనుకుంటాడు. అండ్ ఈసారి చేసే అటాక్ మహారోగా అడాప్ట్ అవ్వకుండా చేసేటట్లు చేస్తే తను ఈజీగా మహారోగాని డిఫీట్ చేయగలడు అనుకుంటాడు. నీకుంది 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 నిన్ను ఈడ్చుకొట్టి కొడతావు, అది కన్ఫర్మ్ నీకుంది. మరి చూడాలి డాబ్రా నెక్స్ట్ చేసే అటాక్ కి మహారోగా అడాప్ట్ అవుతుందో లేదో అని. ఒకవేళ అడాప్ట్ అవ్వకపోతే మహారోగాని డాబ్రా బీట్ చేసేస్తాడు. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇంకో పక్క సుర్గి ఇంకా మారు ఫైట్ మధ్యలోకి వస్తాం. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ అయితే అవుతుంది. ఆల్రెడీ సురుగి రీకాని మేనిఫెస్ట్ చేశాడు కాబట్టి మారు సురుగితో ఫైట్ చేయలేకపోతాడు. అండ్ దానికి తోడు రీకా కింద షాడోస్ లోపల నుంచి సోల్ స్పిట్ కటానని బయటికి తీస్తుంది. ఇంకా అది చూసి మారు భయంతో వణికిపోతాడు. అసలు అది ఏం వెపన్, ఏం చేయగలదు అని చెప్పి మారు భయపడతాడు. అండ్ మనకు తెలుసు సోల్ స్పిట్ కటానా ఎంత పవర్ఫుల్లో. ఒకప్పుడు టోజీ మాకి దాన్ని వాడేవారు. ఇప్పుడు అది సురిగి చేతిలోకి వచ్చింది. ఇంకా స్వాడ్ ని సురికి వాడాలనుకునే లోపు
మారు వెనక్కి తిరిగి చూస్తే వేల సంఖ్యలో కర్సల్ స్పిరిట్స్ వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడు మారు గట్టిగా అరుస్తాడు, దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి. బట్ అవి ఇంకా మారు పైకి వస్తుండడం చూసి వెంటనే సీన్ లోకి యూజీ వస్తాడు. యూజీ కొన్ని కిలోమీటర్ల దూరంలో బిల్డింగ్స్ కి అవతల ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి ఈ కర్సల్ స్పిరిట్స్ ని మీరు గ్యాదర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని డిసప్పాయింట్ అయ్యి ఇంకా వాటి అంతు చూద్దామని డిసైడ్ అవుతాడు. ఇంకంతే వెంటనే సుకునా డిస్మాంటిల్ అటాక్ ఉంటుంది కదా, ఆ అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ గైస్ ఇంకా ఈ అటాక్ ఏ రేంజ్ లో ఉంటుందంటే, ఒకప్పుడు గోజోకి సుకునాకి మధ్య ఫైట్ అయినప్పుడు మనం చూసే డొమైన్ ఎక్స్పాన్షన్ అటాక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఆ రేంజ్ లో ఉంటుంది. అది కూడా యూజ్ చేసే సింపుల్ డిస్మాంటిల్ వల్ల మొత్తం బిల్డింగ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయి ఇప్పుడు చూస్తున్నారుగా ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్స్ పడినట్లు ఇలా అయిపోతుంది. అండ్ దీన్ని బట్టి చెప్పొచ్చు యూజీ ప్రెసెంట్ గోజో ఇంకా సుకునా కంటే చాలా పవర్ఫుల్ అయిపోయాడని. దెబ్బకి థౌజండ్స్ ఆఫ్ కర్సన్ స్పిరిట్స్ ఒక్క మూమెంట్ లో చనిపోతాయి. దాన్ని మారు కూడా ఫీల్ అవుతాడు. అండ్ వెంటనే సురిగి లేట్ చేయకుండా మారుని ఓడించడం కోసం సోల్ స్పిరిట్ కటానా తోటి ఒక స్ట్రైక్ అయితే చేస్తాడు. కానీ అది అంత పవర్ఫుల్ గా ఏం చేయడు. ఇంకా మారుకి విపరీతంగా కోపం వచ్చి ఇంకా రా చూసుకుందామని సురుగి వైపు తిరిగి అంటాడు. అప్పుడు సురుగి రీకాతో థ్యాంక్ యూ చెప్పి ఇంకా నీ అవసరం లేదని చెప్పి రీకాని పంపించేస్తాడు. అప్పుడు వెంటనే తన హెడ్ ఏదైతే ఉందో రీకా హెడ్, ఆ హెడ్ ఊడిపోయి కింద పడిపోతుంది. అండ్ సురుగి ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ గైస్ ఇంకా మారు సురుగిని చూసిన వెంటనే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే తన కర్సడ్ ఎనర్జీ ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోతుంది. అసలు కర్సడ్ ఎనర్జీనే ఫీల్ అవడు. అంటే దాని అర్థం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సురుగి ఆల్మోస్ట్ తన హెవెన్లీ రెస్ట్రిక్షన్ ని అటెండ్ చేశాడు. అంటే దాని అర్థం సురుగి టోజీ ఇంకా మాకీలా తను కూడా పవర్ఫుల్ అవుతున్నాడు అని. ఇంకా మారు ఆలోచించే లోపు వెంటనే తన కిందకి ఇప్పుడు చూస్తున్నారుగా ఇలా వచ్చేస్తాడు అటాక్ చేయడానికి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా, నా కంట్లో పడకుండా అటుపోయినారు. మరి ఎంత ఫాస్ట్ పొందడానికి తను ఏ బైండింగ్ వావ్ చేశాడా అని చెప్పి మారు ఆలోచిస్తాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ మొత్తానికి మనం యూజీ యాక్షన్ అయితే చూసాం, తను ఎంత పవర్ఫుల్ అయ్యాడో చూసాం. అలాగే సురిగి కూడా ఫుల్లీ హెవెన్లీ రెస్ట్రిక్షన్ ని యాక్టివేట్ చేసే స్టేజ్ లోకి వచ్చాడు. అండ్ ఇంకో పక్క మహారోగాని ఓడించే స్టేజ్ కి వెళ్ళాడు డాబ్రా. మరి చూడాలి నెక్స్ట్ చాప్టర్ లో మహారోగాని డాబ్రా చంపుతాడా లేదా అని. అలాగే సురిగి మారు ఫైట్ ఏమవుతుంది, ఇంకా యూజీ ముందు ముందు ఏం చేయబోతున్నాడో చూద్దాం. మరి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెంటనే నెక్స్ట్ చాప్టర్ రాగానే ఆ చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతా. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.